మరి ఈరోజు నెల్లూరు మా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు వారి యొక్క మిత్రబృందం మహిళా తల్లులు మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల మొన్న 14వ తారీఖున గుంటూరులో 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు ఒక 1000 మంది గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ సమావేశంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం, వారి యొక్క జీవన స్థితిగతులు, వారి యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా దాని మీద మేము చర్చ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ ఉన్నా బీసీ అభ్యర్థికి గెలుపు కొరకే మేము కృషి చేసేటువంటి సందర్భం గత ఎన్నికల్లో జరిగింది. అదేవిధంగా ఈ రోజున అలాంటి కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమం కాకుండా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. భావితరాల వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి. మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వెన్నుదన్నుగా ఉండాలి. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము. ఆ క్రమంలోనే మేము విజయవాడ గుంటూరు మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయమని మేము అడగటం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఇక్కడ కూడా చేయాలంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. అదేవిధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలు కానీ, మరి మట్టి మాఫియా, మరి లిక్కర్ మాఫియా, అనేక రకాల భూ కబ్జాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని విసిగి వేసారిపోయారు బలహీన వర్గాలు. మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మాఫియా జరుగుతూ ఉంది, గంజాయి, రకరకాలైనటువంటి యువత అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దిగజారినటువంటి పరిస్థితి. ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అనేక బలహీన వర్గాల మీద దాడులు జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు మరి స్పందించి ఈ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉంది, బలహీన వర్గాలపై దాడులు ఆపండి అనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేటువంటి పరిస్థితి. ఇవాళ సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు. ఏమంటే ఏదో 10 మంత్రుల్లో లేకపోతే 4 ఎమ్మెల్సీలో రాజ్యసభలో ఇస్తే సామాజిక న్యాయం కాదండి. సమాజంలో బలహీన బడుగు వర్గాల వారు జనాభా నిష్పత్తి ప్రకారంగా సంస్థ రంగాల్లో వారికి సరైనటువంటి వాటా దక్కిన రోజునే దాన్ని సామాజిక న్యాయం అంటారు. ఇవాళ నేను ఎందుకంటే ఇప్పుడు చెబుతాను, సామాజిక న్యాయం అనేది దాని మీద చెబుతా ఉన్నాను. నెల్లూరులో ఒక బీసీ అభ్యర్థి మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసేటువంటి వ్యక్తిని పల్నాడు జిల్లా పంపించారు. అదేవిధంగా మరి రామచంద్ర యాదవ్ అని చెప్పని పొంగనూరులో పోటీ చేస్తూ ఉంటే ఎంతకు అరాచకం సృష్టిస్తున్నారండి. ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే? సామాజిక న్యాయం వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద గౌరవం ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సామాజిక న్యాయం అన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్దాడ రవిచంద్ర దాదాపు 9 మాసాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి సరైనటువంటి పోస్టింగ్ ఇవ్వాల. ఆయన చాలా నిజాయితీపరుడు, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎస్సీ సోదరుడు మరి రాజశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, నెల్లూరు జిల్లాలో ఒకసారి కలెక్టర్ చేశాడు. ఆయన కూడా ఈరోజు 9 మాసాలు అవుతూ ఉంటే వారికి కూడా ఈరోజు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వాల. నా ఎస్సీ అంటాడు, నా బీసీ అంటాడు, నా మైనార్టీ అంటాడు. వాళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు వాడు ఆ విధమైనటువంటి ఆఫీసర్లు ఉంటే వారికే సరైనటువంటి సామాజిక న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు
ఈ సమాజంలో ఎంతవరకు మీరు న్యాయం చేస్తారు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అనేది ఒక అంశం. అదేవిధంగా అభివృద్ధి అనేది అసలు కుంటుపడిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకు రాజధాని ఎక్కడ అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, మరి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల ఆశాజ్యోతి అది. ఎందుకంటే అలాంటి ప్రాజెక్టుని మరి కేంద్రం కూడా ఆ విధమైనటువంటి పరిస్థితిలో అనేక రకాల కోటాను కోట్లు డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్టు కూడా అదేవిధంగా మరి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా విఫలమైపోయింది. ఈ రాష్ట్రాన్ని మరి అంధకారంలోకి నెట్టేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తిని నమ్ముకొని ఈ బలహీన బడుగు వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్లేసి మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి ముఖ్యమంత్రులు చేస్తే ఈ రోజున ఈ పరిస్థితి కొనసాగుతూ ఉందంటే ఎంతో తలతో మన సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా మరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏ విధంగా ఇవాళ ఇబ్బందులకు గురి చేశారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అతలకుతలం చేశారో అలాంటి వ్యక్తి కావాలి అని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎందుకంటే మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం మారిపోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పని ఆలోచనతో ఈ రోజున అనేక రకమైనటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఒక సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, అందరూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరూ పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో ఆశయంతో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకొస్తే పొద్దుగూకులు వేధింపులు, పొద్దుగూకులు ఆయన్ని తిట్టుడు, పొద్దుగూకులు కొట్టుడు, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అసలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా మనం ముందుకెళ్తున్నామో ఒక్కసారి కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్టేజ్ని ఆయన కూడా కిందకి దిగొచ్చి రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన కూడా ఒక మెట్టు దిగి ఈ రోజున మరి సమాజంలో మరి ఎంతో తిరిగి ఈ కూటమికి రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అండదండగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మన అండదండ కూడా కావాలి. ఎందుకంటే మరి అక్కడి నుంచి అనేక రకాలైనటువంటి అవంతరాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించే విధంగా వారిని కూడా మరి కలుపుకొని ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ప్రవేశించి ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప లేకపోతే లేదనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు. రేపు అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు కూడా విషయం కూడా తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు నారాయణరావు గారు, వారి సంగతి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మరి చిన్నతనంలోనే ఒక చిన్న కుటుంబం నుంచి జన్మించి మరి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మందికి విద్యాబోధన నేర్పించి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లను, ఇంజనీరింగ్ని, కలెక్టర్ని చేసినటువంటి ఘనత గలటువంటి మరి నాయకుడు నారాయణ గారు గతంలో కూడా మున్సిపల్ మినిస్టర్గా కూడా చేశారు. గతంలో నెల్లూరు ప్రజలు ఆదరించారు. అదేవిధంగా ఆయన కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, అనేక రకంగా కేసులు పెట్టి, అనేక రకంగా జైలుకు పంపించే కార్యక్రమం మరి కక్షపూరితంగా ఈనాడు కార్యక్రమం చేస్తూ ఉందంటే మనందరూ కూడా పెద్దలు విజ్ఞతతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నారాయణ గారిని మరి అత్యధికమైనటువంటి మెజార్టీతో నెల్లూరు ప్రజలు గెలిపించబోతూ ఉన్నారు. రేపు మళ్ళీ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి కాబోతూ ఉన్నారు. దీన్ని ఈ నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి పౌర సంస్కృతం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా నారాయణ గారిని ఈ నెల్లూరు శాసనసభ్యుడిగా మనం చేసుకున్న రోజున నెల్లూరు ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉంటారు. మన అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అనే విధంగా ఆధ్యాత్మికంగాను రకరకాలుగా మరి రాష్ట్రంలో ఉపయోగపడే విధంగా మంచి వ్యక్తి. అతలాంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడైతే పార్లమెంట్లో కూడా అన్ని విధాలు కూడా మన సమస్యల మీద గడవెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మరి గత 7 సీట్లు 8 సీట్లు ఉన్నాయి ఈ పార్లమెంటు పరిధిలో. అందరినీ కావూరి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా చాలామంది వ్యక్తులు మరి వాళ్ళందరినీ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో మనం గెలిపించుకుంటే
భవిష్యత్తులో మంచి పరిపాలన అవటానికి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిని అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే దిశగా మనందరం అడుగులు వేయాలని చెప్పని మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే. మేము పిలుపునిచ్చే ముందే వాళ్ళే చెబుతున్నారు ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది, రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉంది, పరిపాలన కుంటుపడిపోయింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా మొత్తం టోటల్గా మరి గవర్నమెంట్ లాగేసుకుంటుంది. మేము సర్పంచులుగా గెలిచామే కానీ ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నాం. మాకు కాఫీ తాగితే కూడా డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. అదేవిధంగా మరి మౌలిక వసతులు డ్రైనేజీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన అభివృద్ధి జరగకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అది కూడా ఒకటని చెప్తా ఉన్నారు. ప్రజలు చెప్పేది, మేము చెప్పటం కాదు, ప్రజలు చెప్పేది. అదేవిధంగా గతంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి రద్దు చేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా మరి ప్రజలందరికీ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాళ్ళకి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు కూడా లోన్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో సబ్సిడీ మనీ ఇచ్చేవాళ్ళు. రకరకాలుగా చేతి వృత్తుల వాళ్ళకి అధికంగా ఉండేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.